4-in-1 బటర్ఫ్లై. 4-in-1 బటర్ఫ్లై అని ఎందుకన్నానో లాస్ట్లో చెప్తాను. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే బటర్ఫ్లైని ఇలా డ్రా చేసుకొని తర్వాత OHP మీద ఇలా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. షేప్ అవుట్స్ లేకుండా కంప్లీట్గా నీట్గా అయితే స్టిక్ చేసుకున్నాను. స్టోన్ చైన్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. కర్వ్స్ అవి కూడా బాగా తిరిగాయి. ఎగ్జాక్ట్గా బుక్లో ఉన్నట్టు డ్రా చేశాను. నెక్స్ట్ గ్లూ అప్లై చేసి ఇలా స్క్వేర్ షేప్ పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నా. తర్వాత ఎల్లో కలర్. యాక్చువల్గా స్టార్ట్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ ఏమీ అనుకోలేదు. బోర్డర్ అయితే స్టోన్ చైన్ ఉండాలి అనుకున్నాను. తర్వాత 2 కలర్స్ డార్క్ కలర్స్ అయితే బాగోదు కదా, ఒకటి లైట్ ఒకటి డార్క్ ఉండేటట్టు చూద్దామని ఇలా అయితే ప్లాన్ చేశాను. వేరే మెటీరియల్ ఏమీ కాకుండా ఓన్లీ స్క్వేర్ షేప్లో పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఈ 2 ఐటమ్స్ని మొత్తం బటర్ఫ్లై అంతా ఫిల్ చేశాను. స్క్వేర్ షేప్ కదా, అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఈ షుగర్ బీడ్స్తో అయితే ఫిల్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా అయితే టర్న్అవుట్ అయింది. ఫైనల్గా ఈ వైర్ని అయితే యూజ్ చేసి న్యాచురల్ బటర్ఫ్లై లుక్ని అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఇలా స్క్రోల్ చేసి మేక్ చేసి పక్కన పెట్టాను. ఈ బటర్ఫ్లై ప్యాచ్ అంతా బాగా డ్రై అయిన తర్వాత కట్ చేసి వ్యాక్స్ పేపర్ కూడా షేప్ అవుట్స్ లేకుండా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు 1 by 1 అన్నీ కూడా స్టిక్ చేసుకున్నాను. వ్యాక్స్ పేపర్కి స్టిక్ చేసే కూడా ఇంకా ఏమైనా ఎడ్జెస్ ఉంటే వాటిని కూడా కట్ చేసుకున్నాను. ఇలా ఫైనల్గా మనకి బ్యూటిఫుల్ బటర్ఫ్లై అయితే మేకింగ్ అయింది. వీడియో స్టార్టింగ్లో అన్నాను కదా 4-in-1 బటర్ఫ్లై అని, అది ఎందుకన్నానో ఇప్పుడు చెప్తాను చూడండి. బటర్ఫ్లై అయితే మేకింగ్ అయింది. దీన్ని సెంటర్ క్లిప్కి స్టిక్ చేయాలా, లేదంటే ఎలిగేటర్ క్లిప్కి స్టిక్ చేయాలా, లేదంటే శారీ పిన్కి స్టిక్ చేయాలా, ఇవేమి కాకుండా బ్యాండ్కి స్టిక్ చేద్దామా, ఇలా 4 టైప్స్ అనిపించింది. నాకేమనిపించిందంటే ఇలా మేకింగ్ చేసుకొని ఉంచుకుంటే ఎవరైనా ఆర్డర్ చేయగానే వాళ్ళకి ఎలా కావాలంటే అలా స్టిక్ చేసి ఇచ్చేద్దాం అనుకున్నాను. మరి ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లై మీకు కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.